Yeah. So, yeah. సెకండ్ వరల్డ్ వార్ 1939లో స్టార్ట్ అయింది. దానికి కేవలం ఒకే కారణము 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ అయింది. The reason behind the Second World War was the First World War. But the reason behind the First World War యొక్క కారణం ఏంటి అంటే జస్ట్ ఒక ఫ్యామిలీ ఫైట్ అంతే. సో ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ద ఫ్యామిలీ అండ్ మ్యారేజెస్ ఆర్ నాట్ ద పర్పస్. మనం భూమి మీదకి వచ్చింది పెళ్లిళ్ళు చేసుకోవటానికి కాదు. పెళ్లి అనేటువంటిది ఒక అసెసరీ, ఒక టూల్, ఒక పరికరమే తప్పితే. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పరికరం. మ్యారేజ్ తర్వాత లైఫ్స్ మారిపోతాయి. కానీ దేవుడు మ్యారేజ్ మనకి మన వైఫ్స్ని కానీ హస్బెండ్స్ కానీ ఒక పార్ట్నర్గా ఇచ్చాడు, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడు. మ్యారేజ్ పర్పస్ కాదండి. ఎందుకంటే హస్బెండ్ చనిపోవచ్చు, మధ్యలో భార్య చనిపోవచ్చు, కొంతమంది పెళ్లి చేసుకోరు, కాబట్టి అది పర్పస్ కాదు. వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ ఓన్లీ పార్ట్నర్స్ టు ఫుల్ఫిల్ ద పర్పస్. సో పర్పస్కి పనిముట్లు, చాలా పనిముట్లు ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ పనిముట్లు ఏంటి అంటే మ్యారేజ్, ఆ లైఫ్ పార్ట్నర్. సో యాజ్ స్ట్రాంగ్ యాజ్ అవర్ మ్యారేజెస్ ఆర్, సో స్ట్రాంగ్ విల్ అవర్ మినిస్ట్రీస్ బి. మనంతా మన మ్యారేజ్ని ఎంత బలంగా పెట్టుకుంటామో అంత బలంగానే మినిస్ట్రీ జరుగుతుంది. ఎంత స్ట్రాంగ్ మన ఫౌండేషన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటాయో దాన్ని బట్టే మన ఫ్యామిలీ యొక్క మినిస్ట్రీ యొక్క ఎదుగుదల ఉంటుంది. వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మినిస్ట్రీ, వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ప్రోగ్రామ్స్, వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఈవెంట్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్తాను. ప్రపంచంలో పీస్ఫుల్ మెన్, శాంతియుతమైనటువంటి మనిషి అని పేరు చెప్పమంటే మన భారతదేశం నుంచి ఇంటర్నేషనల్గా ఫేమ్ అయినటువంటి మహాత్మా గాంధీ గారు వస్తారు. దాని తర్వాత నెల్సన్ మండే, లేకపోతే మార్టిన్ లూథర్, ఇంకా చాలా చాలా మంది వస్తారు. బట్ ఇఫ్ యు కన్సిడర్ భారతదేశంలో ఈ నెల్సన్ మండేకి, మదర్ తెరీసాకి ఎవరికి అతి ఇంపార్టెంట్ మోస్ట్ టాప్ 2-3 పీపుల్లో మహాత్మా గాంధీ వస్తారండి. కానీ ఆయనకి పీస్ ప్రైజ్ ఇవ్వలేదు, నోబెల్ ప్రైజ్ పీస్ ఇవ్వలేదు. ఓస్లో కౌన్సిల్కి 4 times ఆయన పేరు వెళ్తే రిజెక్ట్ చేశారు. ఆయన లైఫ్ చాలా చూస్తే దాని రీజన్స్ చాలా ఉంటాయి. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ గారికి 4 కొడుకులు: హరిలాల్, మణిలాల్, రామ్లాల్, దేవదాస్. ఫస్ట్ కొడుకు అయినటువంటి హరిలాల్ ఒక పుస్తకం రాశాడు, వీళ్ళకి చదవండి. ఇన్ ద కోర్ ఆఫ్ ద బుక్ ఈస్, నీ కడుపుని నేను చెడబుట్టానయ్యా అంటాడు. నువ్వు దేశానికి ఫాదర్ కావచ్చు, యు మే బి ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, బట్ యూఆర్ నాట్ ఎ ఫాదర్ టు మీ. వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ దిస్ అంటే, he went about, sorry, I have an alarm here. Yeah, he went about achieving something for the nation. చివరికి ఫస్ట్ నేషన్ అనుకున్నారు, కానీ పిల్లలకి లాస్ట్ కొడుకు రామ్దాస్ తప్పితే 3 కొడుకులు ఆయన కింద సఫర్ అయ్యారు. బైబిల్ పట్టుకుని తిరిగాడు, బతుకదిగద పట్టి తిరిగాడు, అనుకున్నది సాధించాడు, పిల్లల్ని మాత్రం పోగొట్టుకున్నాడండి. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్. మన ఫ్యామిలీస్ అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, నేను ఎంత పెద్ద కారు నడిపించానా, ఏ బిల్డింగ్ లో ఉన్నానా, ఎక్కడెక్కడ తిరిగానా, ఎన్ని ప్లాట్ఫామ్లు ఎక్కడ, ఎన్ని పోస్టర్స్ ఎక్కడ, దిస్ ఈస్ నాట్ వాట్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఆర్ ఇమేజ్ ఆఫ్ వాట్ వీ డూ. మనం ఏమంటామంటే డూ యాజ్ ఐ సే, నేను చెప్పింది చెయ్యి. బట్ డూ యాజ్ ఐ డూ అనేటువంటిది చాలా మంది మర్చిపోతామండి. నేను చేసేది చేయను ఆయన అనడము చాలా కష్టం అండి. సో how is our family, how is our wife? At the end of the day, if my wife is not happy about me, if my wife is not about me, happy about me, if I'm not happy about my, అది సెట్ చేసుకొని బయటికి రావడం. పిల్లలు ఎలాగున్నారు, అన్నీ సంపాదించుకోవడంలో కుటుంబాలను కోల్పోతుంటాము. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. సో మన ఛాలెంజెస్ ఏంటి అంటే, ప్రయారిటీ ఫస్ట్ నేను దేవుడికి కరెక్ట్గా ఉండాలండి. సో నన్ను నేను సెక్యూర్ చేసుకోవాలి ఫస్ట్ దేవుడితో. ఈజ్ మై రిలేషన్షిప్ ఎవ్రీడే ఆన్ ఎవ్రీడే బేసిస్ పక్కా ఆర్ నాట్? సో దాని తర్వాత ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ ఈజ్ మై మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ.
దాని తర్వాతే మన మినిస్ట్రీ రావాలండి. లేకపోతే గాంధీ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 ఎగ్జాంపుల్స్. మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చూస్తున్నాము, చదువుతున్నాము, వింటున్నాము కూడా. సో మ్యారేజ్ ఇస్ ద ఫస్ట్, విత్ దట్ ఫ్యామిలీ అంటే చిల్డ్రన్. రెండోది ఆర్ మినిస్ట్రీ కమ్స్ నెక్స్ట్. చివరికి మినిస్ట్రీ అయినా పక్కన పెట్టినా పర్లేదు, కానీ ఫ్యామిలీని పోగొట్టుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా లైఫ్లో నా వైఫ్, నా యొక్క చిల్డ్రన్, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ దెమ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రాజడీస్ అండి. సో ఫస్ట్ మ్యారేజ్, నెక్స్ట్ మినిస్ట్రీ, నెక్స్ట్ మనీ, ఆర్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, మినిస్ట్రీ ఆర్ ఫైనాన్సెస్ ఆర్ మనీ. సో ఈ మూడు మనము క్లుప్తంగా చూసుకుందామండి. నంబర్ 1, మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీ. ప్రపంచాన్ని 4 ఏన్షియంట్ ఎంపైర్స్ రూల్ చేసేయండి. 4 ప్రాచీన సామ్రాజ్యాలు అంటారు. బబులోను ఓడగొట్టింది మాజీలు పార్సీల తర్వాత వచ్చింది గ్రీక్ దేశస్తులు తర్వాత వచ్చింది రోమా. ఇవి ఏన్షియంట్ ఎంపైర్స్ అంటారండి. సో ఇవి వరల్డ్ హిస్టరీ, అదే బైబిల్ హిస్టరీ కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకు అంటే నెబుకద్నెజర్ చూసినటువంటి స్టాచ్యూలో ఫస్ట్ బైబిలోన్ అంటాడు, తర్వాత మీడియస్ అండ్ పర్షియన్స్ అంటాడు, తర్వాత గ్రీక్స్ అంటాడు, తర్వాత రోమన్స్ అంటాడు. కానీ బబులోన్ ఇంకా రాకముందు, అప్పటికే ఏబ్రహాం రాకముందే పిరమిడ్స్ కట్టారంటే వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్, వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ ఎంతో ఆలోచించండి. సో ఇట్ వాజ్ అ బిగ్ సివిలైజేషన్, అతి గొప్ప ఆ టైంలో నాగరిక ఏది ఈజిప్ట్. ఇట్స్ అ బిగ్ డైనాసిటీ, ఎంపైర్ కాదు అది, సామ్రాజ్యం కాదు అది, ఇట్స్ అ డైనాసిటీ. దాన్ని మొత్తానికి 1 man 1 day మోసెస్ డిస్ట్రాయిడ్ ఇట్ బై ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అగైన్ 1 day 1 woman బై ద నేమ్ బితియా ఒక కుర్రోడిని నీళ్ళలో నుంచి ఎప్పింది. చూడండి, ఫరో, ఒక కొత్త ఫరో వచ్చాడంట. నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కొత్త ఫరో వచ్చి యోసేపుని ఎరిగినటువంటి ఒక కొత్త ఫరో వచ్చాడంట. ఇండియాలో ప్రెసిడెంట్ గా ఉండి, ప్రైమ్ మినిస్టర్ గా ఉండి, అక్బర్, గాంధీ ఇది తెలియకపోతే, మొఘల్ డైనాసిటీ తెలియకపోతే ఈజ్ అ వేస్ట్ లీడర్. సో అటువంటి ఫరో వచ్చి యోసేపుని తెలియదు. యోసేపు ఐగుప్తు దేశం పెద్ద గొప్పది అయిందంటేనే యోసేపు వలన. సో ఎవ్రీబడి నోస్ ఇట్. సో యోసేపు అనేటువంటి కొత్తోడు వచ్చిందంటే వాడు ఎంత అజ్ఞాని ఒక ఆలోచించవచ్చు. రెండోది, ఇన్ ద పర్సూట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిస్ కంట్రీ, హిస్ డైనాసిటీ, హిస్ థ్రోన్, ఒక రూల్ ఏం చేశాడు అంటే పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేయాలని. చూడండి, దీస్ ఆర్ ఆల్ ఈ ట్రూత్, ఈ డీటెయిల్స్ మనకు తెలిసిందే. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే అంత పెద్ద దేశానికి, అంత పెద్ద సివిలైజేషన్ కి, అంత గంభీరమైనటువంటి రాజు ఇంతమంది మగవారిని చంపేయాలి అంటే ఎంత కఠినస్తుడు, ఎంత క్రూరుడు, ఎంత స్ట్రిక్ట్ మ్యాన్, ఎంత డిక్టేటర్ మ్యాన్. బట్ అందరూ దేశమంతాను, హెబ్రీలు కూడాను ఆ యొక్క శాసనానికి లొంగిపోతే వాళ్ళ కూతురు మాత్రము షీ క్రాక్డ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఈజిప్ట్. మా డాడీ ఏంటి ఎవరైనా చెప్పుకొని, నేను మాత్రం హెబ్రియలోనే పెంచుతాను. వాళ్ళ డాడీ హెబ్రిలందరినీ చంపేయాలంటే వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందండి? ఎందుకు రిబెల్ అయ్యింది? ఎందుకు వాళ్ళ డాడీ శాసనాన్ని ఛాలెంజ్ చేసింది? దెర్ వాజ్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద డాటర్. ఏమైనా చేసుకుని చస్తాను, నేను నాకు కావాల్సింది చేసుకుంటాను. దిస్ ఈస్ వాట్. బిలీగ్రామ్ గారిని నేను ఇంటర్వ్యూ చేశానండి. బిలీగ్రామ్ గారిని, ఆయన కొడుకుని, ఆయన కూతుర్ని, ఆయన మనవడిని ఇంటర్వ్యూ చేశాను. బిలీ గారిని ఒక క్వశ్చన్ అడిగాను, సార్, దేవుడు మళ్ళీ మీకు జీవితం అంటూ ఇస్తే, ఇఫ్ యూ హ్యావ్ టు రీడూ యువర్ లైఫ్, హౌ వుడ్ యూ డూ ఇట్ డిఫరెంట్లీ? మళ్ళీ జీవితం అంటూ మీకు ఇస్తే మళ్ళీ మీరు దీన్ని ఎలా చేస్తారంటే ఆయన ఏమన్నా తెలుసండి, ఐ విల్ రీడ్ మోర్ బైబిల్ అండ్ ప్రీచ్ లెస్. నేను వాక్యాన్ని ఎక్కువ చదువుతాను, అన్ని ప్రీచింగ్స్ నేను చేయాల్సిన అవసరం లేదండి. ఇంకో మాట అన్నాడండి, ఐ విల్ ట్రావెల్ లెస్ బట్ ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ అన్నాడు. నా చిల్డ్రన్ని కోల్పోయాడు. యవ్వన టైంలో ఫ్రాంక్లిన్ గ్రహాము తాగి తందనాలు వేస్తుంటే, డ్రింక్ వేసుకొని పబ్లిక్ లో ఉంటే, న్యూస్ పేపర్స్ వాళ్ళు వచ్చి, జర్నలిస్ట్ వచ్చి అడిగారు, సార్ మీ ఫాదర్ చూస్తారండి ఈ స్టోరీ, ఆయన చూడాలని చేస్తున్నాను అన్నాడండి. బిల్లీ గ్రామ్ గారు ఒకసారి వచ్చి, మార్నింగ్ వచ్చి సాయంత్రం పడుకొని లేచి
వేసి ఇంకా ఫ్రెష్గా 2-3 days 4 daysకి వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఉన్నప్పుడు ఆ కూతురు వెళ్ళిపోతుందంట. యానీ ఫస్ట్ కూతురు బయటికి వెళ్ళిపోతుంటే, అమ్మ ఈరోజు వచ్చానమ్మా, మళ్ళీ 2 daysలో వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నామ్మా, టైం స్పెండ్ చేయొచ్చు అంటే, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు, నీకు వచ్చిన పని చూసుకుంటావు, నీకు కావాలన్నప్పుడు మేము ఉండాలా, మాకు పనులు ఉండవా అని వెళ్ళిపోయిందంట. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ బిల్లీ గ్రామ్. అందుకోసం ఆయన అన్నాడు, ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఫస్ట్ మై రూల్, అవర్ రూల్ ఏంటంటే, ఫస్ట్ మనం మినిస్ట్రీలో ఉన్నాము అంటే నా మ్యారేజ్, నా ఫ్యామిలీ, మై ఫ్యామిలీ టైం, మై ప్రేయర్ టైం. నేను దేవుడితో నేను కరెక్ట్గా ఉండాలి, దేవుడితో సన్నిహితంగా ఉండాలి, నా కుటుంబాన్ని సన్నిహితంగా నడపాలి. దాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ అవర్ మినిస్ట్రీ బ్రదర్. మిషన్ సెకండ్ పెట్టండి, మిషన్ సెకండ్ పెట్టండి. నెక్స్ట్ ఇచ్చినట్టు మరి దానిని మనం మినిస్ట్రీ కొరకు ఇంటి డబ్బులు, కుటుంబ డబ్బులు, ఫ్యామిలీని అన్నిటినీ మనము ఆర్డర్ పెట్టేస్తామండి. ఎందుకు అంటే ఇది పబ్లిక్ ఇమేజ్ కదా, మినిస్ట్రీ పబ్లిక్ ఇమేజ్ కదా, దాని మీదే మన యొక్క రెప్యుటేషన్. పరలోకంలో దేవుడి దగ్గర నేను నా భార్య దగ్గర, నా పిల్లల దగ్గర నేను ఎంత నెగ్గుతానో, దట్ ఈస్ వాట్ మై ప్రైమరీ టెస్ట్ అండి. రెండోది, సెకండ్ థింగ్, నీ మినిస్ట్రీ, మనందరం పాస్టర్స్ మీన్ సేవకులము. ఓకే, రెండో విషయం, ఫరో గురించి రాయబడినటువంటిది మొదటి చాప్టర్లోనే నిర్గమకాండం. అగైన్ నిర్గమకాండంని తెలుగులో నిర్గమకాండం అంటారు, ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు. ఓకే, హీబ్రూలో మాత్రము వేరే పేరండి. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్, వాళ్ళకి న్యూ టెస్ట్మెంట్ లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్నటువంటి స్టోరీస్ అన్నిటికీ బిగినింగ్ ఆఫ్ ద బైబిల్కి వేరే నేమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జెనిసిస్ అంటాము, లేకపోతే ఆదికాండం అంటాము, బట్ దే హ్యావ్ ద నేమ్ బెరెషిత్. సో ప్రతి ఒక్క ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలు మొదటి అక్షరంతో, మొదటి వర్డ్ తోటి పికప్ చేస్తారండి. సో ఆ మొదటి అక్షరం ఆ ద అండ్ వస్తే సెకండ్ వర్డ్ పట్టుకుంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ ఫస్ట్ నేమ్ ఏంటి అంటే ఫస్ట్ బెరెషిత్ అండి, జెనిసిస్. సో హీబ్రూస్, హెబ్రీలు మన ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకం దాని అంటారు. రెండో దాన్ని షిమోత్ అంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆయన వచ్చి అంటాడు, అక్కడ రాయబడింది ఏంటంటే, ఒక కొత్త ఫరో వచ్చాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగ్లెక్టెడ్ హిస్ ఫ్యామిలీ అండి, ఆయన మినిస్ట్రీ, ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యం చూసుకున్నాడు, ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేశాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. మోజెస్ ని ఎత్తింది ఆవిడ. అక్కడ ఏం మాటలు తెలుసండి, ఆ బిడ్డని షీ హ్యాడ్ కంపాషన్, నాట్ రెస్పెక్ట్ ఫర్ ద ఫాదర్. ఆవిడ కావాల్సింది చేసుకుంది. ఆవిడ పేరు బితియా. హీబ్రూ భాషలో బెన్ అంటే కొడుకు, బెన్యామిన్. ఓకే, బాత్ అంటే కూతురు, బాత్ ఆర్ బిత్. యా అంటే యెహోవా. బిత్యా, ఆవిడ కూతురు పేరు బిత్యా అంటే చైల్డ్ ఆఫ్ గాడ్ అనమాట. సో ఆవిడ ఫస్ట్ క్రాక్ అంత పెద్ద దేశానికి. వాళ్ళ డాడీ పోయాడు, ఆ బ్రదర్ పోయాడు, నెక్స్ట్ ఫరో కూడా పోయాడు. దేశమే నాశనం అయిపోయిందండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ మ్యారేజ్ ఫస్ట్. సో నెక్స్ట్, సో ఈయనకంట ఫరో అనేటువంటి ఆయనకి యోసేపు అంటే తెలియదంట. అంటే యోసేపు తెలియకపోతే ఇంకా బానిసలు ఏం తెలుస్తారు, అలా బ్రదర్స్ ఏం తెలుస్తాడు. సో దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద లీడర్. దేవుడు ఎక్సోడస్ అని గ్రీక్ భాషలో, ఇంగ్లీష్ భాషలో, నిర్గమకాండంలో మనం పేరు పెట్టుకుంటే, ఒక రెండో పుస్తకం పేరు హీబ్రూలో ఏంటి తెలుసండి, షిమ్మోత్. షిమ్మోత్ అంటే నేమ్, నేమ్స్. రే పిచ్చోడా ఫరో, నీకు ఈ యొక్క బానిసల పేరు తెలియదేమో కానీ ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు అని ఆ యొక్క చాప్టర్ యాకోబు సంతానంతో పేరుతో స్టార్ట్ అవుతుందండి. పిల్లారా, ఒక ప్రశ్న మనకందరికీ, మన చర్చ్ మెంబర్స్, ఒక తల్లికి 10 మంది 15 మంది పిల్లలుంటే అది నంబర్ 2, నంబర్ 4, నంబర్ 6 అని పిలుస్తుందండి స్కూల్ టీచర్ లాగా? నో 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 నో, బికాస్ నవమాసాలు పెంచింది తల్లి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ నేమ్, నాట్ ఎ నంబర్. నీ చర్చ్ మెంబర్స్ యొక్క పేర్లు నీకు గుర్తున్నాయా? వాళ్ళ భార్యల పేర్లు గుర్తున్నాయా? వాళ్ళ కొడుకుల పేర్లు గుర్తున్నాయా? లేకపోతే వాళ్ళ నంబరేనా, మెంబరేనా? మెగా చర్చెస్ యొక్క ప్రాబ్లం ఇదేనండి. మెగా చర్చెస్ ప్రాబ్లం కాదండి, అందరినీ రీచ్ అయ్యేటువంటి అసిస్టెంట్ పాస్టర్స్, డీకన్స్, ఎల్డర్స్ అందరిని టచ్ చేయగలిగితే పేర్లాగా, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ చర్చ్. సో ప్రతి ఒక్క బానిస పేరు నాకు ఎరుక, నాకు ఐ నో అన్నటువంటి సాక్ష్యాన్ని ఆ యొక్క దేవుడు ఆ పేరు పెట్టాడండి.
నీకు యోసేపు తెలియదేమో, నాకు ప్రతి ఒక్క బానిస లాస్ట్ వరకు తెలుస్తాను అంటాడండి. ఇంకో మాట చెప్పాలండి, షిమోత్. ఓకే, నెక్స్ట్ వాయికర్ అంటారు, అది లెవిటికస్ ని. ఓకే, బెమిబ్దార్ అంటారు, అది నంబర్స్. మళ్ళీ దెవారిం అంటారు, అది ద్వీపదేశకాండం. ఇవన్నీ 5 నేమ్స్. సంఖ్యాకాండంలో నంబర్ ఒకటి ఇస్తారండి. ఎంతమంది బయటకు వచ్చారు, అద్భుతాలు చూశారు. ఇప్పటికీ స్కాలర్స్ కి, ఓషనోగ్రాఫర్స్ కి, జియోగ్రాఫర్స్ కి తెలియదు, రిసర్చర్స్ తెలియదు రెడ్ సీ ఎలా ఓపెన్ అయిందని. కానీ ఆ ఓపెన్ అయినటువంటి రెడ్ సీ మెరకల్ అసలు 1952లో సిసిల్ డి మెల్లి అని 10 కమాండ్మెంట్స్ మూవీ తీసాడండి. అది ఇంకా చిన్న స్క్రీన్ లో చూస్తే ఇప్పుడు కూడా నా కళ్ళు ఎంటుగా లెగుస్తాయండి. చిన్న స్క్రీన్ మన ఫోన్ లో, అది వెండితెర మీద చూస్తే నేను చిన్నప్పుడు చూసినప్పుడు వణుకొచ్చిందండి. ఇమాజిన్ అదే ఒరిజినల్ గా సముద్రం అలా తిరగడం అన్నటువంటిది ప్రపంచాన్ని కంపించేసిందండి. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అంత గొప్ప మెరికల్స్ చేస్తాడు. నీకు అన్ని చేస్తాడు బ్రదర్, సిస్టర్, అన్ని చేస్తారు. మీకు చేయడమే ఆయన పని. కానీ ఎంతమంది బయటకు వచ్చారు తెలుసండి? నంబర్ మీరు చెప్తారు, మీకే ఇస్తారు. ఒక చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, మీరే నంబర్ చెప్తారు. 2.5 మిలియన్ మంది బయటకు వచ్చారండి. అంటే 25 lakhs పీపుల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎంతమంది ప్రామిస్ ల్యాండ్ లోకి వచ్చారండి? ఇద్దరే. 2.5 మిలియన్ మందికి దేవుడు అద్భుతం చేస్తే ఇద్దరే వచ్చారండి, కాలేబు, యెహోషువ. సో వీఆర్ నాట్ హియర్ టు లివ్ బై మిరకల్స్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, వీఆర్ హియర్ టు లివ్ బై రిలేషన్షిప్ విత్ గాడ్. అయితే అక్కడ రాయబడినటువంటి నంబర్ ఎంత తెలుసండి? 6,01,550 మంది అండి. ఎవరు? ఆర్మీకి వెళ్ళేవాళ్ళు. ఆర్మీకి వెళ్ళగలిగినటువంటి వారు, బయలుదేరినటువంటి వారు 6,01,550 ఆర్మీకి రెడీ అయినటువంటి మగవారు. వీళ్ళ నంబర్ ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు పేరుతో, ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్క భార్యను వేసుకోండి, 6,001. ఓకే, నంబర్ వేసుకోండి ఎంత? వి గెట్ ఫ్యామిలీకి ఇద్దరిని వేసుకోండి, 6,01,000 ఇంటూ వైఫ్స్ 12 లక్షలు వచ్చిందా? 12 లక్షలు వచ్చిందండి ఒక్కొక్క వైఫ్. ఓకే, ఈ 6 మంది 6 lakhs కి డబుల్ చేస్తే 12 lakhs వచ్చింది. ఇద్దరు పిల్లల్ని వేసుకుంటే 24 వచ్చింది. మళ్ళీ లేవీలు లెక్క పెట్టలేదండి ఇందులో. హలో అంటే 25 దాటిందా? 6,01,000 మంది, 550 మంది బయటికి వస్తే ఎంటర్ అయింది ఎంతమంది తెలుసండి? 6,03,753 మంది పుట్టారు. సో దేవుడు ఎంత తీసుకుంటాడు అంత ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ అన్ఫెయిత్ఫుల్. దిస్ ఈస్ ద బ్యూటీ. సో మినిస్ట్రీ యొక్క, నీ యొక్క మినిస్ట్రీలో నీ యొక్క మెంబర్స్ ఎక్కడున్నారు? సో నీ మ్యారేజ్ ఎలాగుంది? నీ మినిస్ట్రీ ఎలాగుంది? ఫరో లాగా దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్స్, గోయింగ్ ఆఫ్టర్ ప్రొటెక్షన్. ల్యాండ్స్ కొంటే మెయింటైన్ చేయాలండి, లీగల్ గా మెయింటైన్ చేయాలి, కన్స్ట్రక్షన్ గా మెయింటైన్ చేయాలి, ఫిజికల్ గా మెయింటైన్ చేయాలి, చాలా మెయింటైన్ చేయాలి, నథింగ్ రాంగ్. బట్ వాటన్నిటిలో ఆర్ వి లీవింగ్ ద షీప్ and not knowing their names? If I don't know the names, they're not my children అండి. మూడోది, అనదర్ థింగ్, మనకి ఫైనాన్సెస్ చాలా మక్కువ, చాలా ఇంపార్టెంట్, చాలా నెసెసరీ. అది కూడా ఒక అసెసరీ. కానీ దాన్ని బేస్ చేసుకొని మనం మినిస్ట్రీస్ని ఎగరాన్ చేస్తున్నాం. మినిస్ట్రీ కొరకు ఫ్యామిలీని మనము సాక్రిఫైస్ చేస్తున్నాం అండి. మనీ కొరకు మినిస్ట్రీని, మిషన్ కూడా మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. దిస్ ఈస్ అ స్టోరీ, వి ఆల్ నో ఇట్. ఇది పెద్ద కొత్తదేం కాదు, మనం అభాండం వేయట్లేదు మనం. సో దీనికి బైబిల్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ చాలా ప్రిన్సిపల్స్ ఇచ్చాడండి, ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్. ఒక ఫైనాన్షియల్ చెప్తాను, బైబిల్ ఓపెన్ చేస్తారా? సామెతలు 27. సామెతలు 27, 23 నేను చదువుతున్నానండి. నీ పశువుల స్థితి, ప్రియులారా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎందుకంటే కొన్ని నేను వర్డ్స్ చెప్తాను, అవి చాలా లోతైనటువంటి మీనింగ్. మిస్ అయిపోతే మిస్అండర్స్టాండ్ అయిపోద్ది, అండర్స్టాండ్ అవ్వదు.
సో దయచేసి అండర్స్టాండ్ చేసుకోకపోయినా పర్లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇది కొద్దిగా డెప్త్ లో ఉంది వర్డ్. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము. ఇది తెలుగులో ఇలాగుంది. ఇంగ్లీష్ లో ఏముందంటే, నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకొనుము అనేటువంటి ప్లేస్ లో, నీ మందలను మనసులో ఉంచుమన్న ప్లేస్ లో, గివ్ అటెన్షన్ టు యువర్ షీప్. ఇప్పుడు నీ యొక్క మందలందు మనసుంచు అన్నటువంటి మాట, నీ మందలందు అటెన్షన్ ఇవ్వు అన్నటువంటి మాట బాగున్నాయి. కానీ హీబ్రూలో ఏమో తెలుసండి, నీ యొక్క మందలను నీ మనసులో పెట్టుకొని ఉందండి అక్కడ. సీ ద డిఫరెన్స్. నీ మందలయందు మనసు పెట్టు అంటే ఎక్స్టర్నల్, నీ మందని మనసులో పెట్టుకున్నటువంటి మాట ఒరిజినల్ గా ఉందండి హీబ్రూలో. దిస్ ఈస్ డీప్ ఫ్రెండ్స్. అందుకొరకే ఆయన ప్రతి ఒక్క నేమ్ ని మనసులో పెట్టుకున్నాడు. తల్లి 9 months ఆవిడ బతుకుతుందండి. కానీ ఆవిడ డెలివరీ తెలుగులో ఏమంటారు తెలుసండి? సంస్కృత్ భాష ప్రసవం అంటారండి. ప్రసవం అంటే ఆ ప్రసవంలో మాట శవం ఉంది. ప్రతి తల్లి చచ్చిపోయేటప్పుడు పిల్లల్ని డెలివరీ చేసేటప్పుడు శవం అయిపోతుంది. దట్ మీన్స్ షీ గోస్ త్రూ డెత్. ఇప్పుడు వచ్చినాయండి మనకి సిజేరియన్లు, ఇప్పుడు వచ్చినాయండి పెయిన్ కిల్లర్స్, ఇప్పుడు వచ్చినాయి అనెస్థీషియా. స్టార్టింగ్ లో పిల్లలు లోపల ఇదైపోతే అలాగే సజీవంగా దాన్ని బరి చేసేవారు. తల్లి చనిపోతే పిల్లోడున్నా కూతురున్నా సమాధి చేసేవారు. రోమన్ చక్రవర్తి సీజర్ ఏం చేశారంటే, లేదు ఇద్దరిని కలిపి ఒక సమాధిలో పెట్టకూడదు, కడుపు తెరిచి పిల్లోని బయటికి తీసి ఇద్దరిని 2 సమాధిలో చేయండి అనేటువంటిది శాసనం ఆయన ఇచ్చాడు. అందుకోసం మనం సీజరియన్ అంటాము జూలియస్ సీజర్ నుంచి. ఓకే. సో దాని తర్వాత దాన్ని తీసినప్పుడు కొన్ని సార్లు బేబీ బతికింది, మమ్మీ చచ్చిపోయింది. సో అలా కూడా చాలా మంది. సో దట్స్ హౌ ఇట్ కేమ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కడుపులో బేబీ పడింది అన్నప్పటి నుంచి తల్లి నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, తిన్నా, తాగినా, ఏం తిన్నా, ఎంత తిన్నా, ఎందుకు తింటున్నా, ప్రతి ఒక్క స్టెప్ షీ థింక్స్ ఆఫ్ హర్ చైల్డ్ మై ఫ్రెండ్స్. అది ప్రాణం తీసుకొచ్చినటువంటి అంగలాచినటువంటి ఆ ప్రసవ వేదన పట్టినటువంటి తల్లికే తెలుస్తుంది. అందుకొరకు వాళ్ళని నంబర్తో పిలవదు, పేరుతో పిలుస్తుంది. అది దేవుడు నిన్ను నన్ను కన్నాడు, మన 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 చర్చ్ మెంబర్స్ ని కన్నాడు. అటువంటి వారిని మనము ఒక ఒక అవుట్ సోర్సింగ్ సర్వీస్ చేసినట్టు, మమ్మీ డాడీస్ మనం ఇంటి వాళ్ళకి కుక్ చేస్తే వేరే, కేటరింగ్ వాళ్ళు కుక్ చేస్తే వేరే అండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ వీఆర్ డూయింగ్ యాజ్ షెపర్డ్స్. దేవుడు దానికి బ్యూటిఫుల్ గా ఫైనాన్షియల్ బ్యూటీ ఎక్కడ పెట్టేది తెలుసండి? ఇక్కడ చూడండి. సో నీ మందల యందు మనసు ఉంచు. మనకన్నా అక్కడ చదవాల్సింది ఏంటంటే, అంటే బైబుల్ మన ట్రాన్స్లేషన్ అప్పు పట్టలేము, ఎందుకంటే మన భాష యొక్క కొన్ని ఉన్నాయి. అయితే నీ యొక్క మందని మనసులో ఉంచుకోమన్నాడు. మనసులో ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసండి? నీ 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 మెంబర్ వస్తున్నాడా లేదా, టైతులు ఇస్తున్నాడా లేదా, ఏ చర్చికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇవి మనం చూసుకోమండి. ఆడి బాగోతులు మనం చూస్తాం. ఒక చర్చ్ మెంబర్ వచ్చాడండి. ఆయనతో మాట్లాడితే చెయ్యేసి, బ్రదర్ లాస్ట్ వీక్ మీరు అన్నారు మమ్మీకి సర్జరీ అన్నారు, ఏమైంది బ్రదర్? ఇఫ్ యూ కెన్ విజిట్ హర్ గ్రేట్ అండి. సార్ బాబు ఎంగేజ్మెంట్ అన్నారు, పాప ఇంటర్వ్యూ అన్నారు, మీ వైఫ్ కి హెల్త్ బాగాలేదన్నారు అన్న మాటలు చెప్పి వాళ్ళని ఆదరించగలిగితే పిల్లల, దిస్ ఇస్ వాట్ అ మదర్ డస్ ఇట్. ప్రతి మదరు ఆ శవము అయిపోయినప్పుడు ప్రాణం బయటకు వస్తుంది. ఏమని తెలుసండి? ఐఎమ్ మై లైఫ్ వెంట్ అవుట్ బట్ ఐఎమ్ కంప్లీట్ అంటే దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ అ ఫాదర్, ఆ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అ షెపర్డ్. సో ఇంకా కిందికి రండి. సో 26 చదవండి చూడండి, ఇంకా ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. అప్పుడు నువ్వు అంటే నీ గొర్రెని నువ్వు చూసుకుంటే, నీ మనసులో పెట్టి చూసుకుంటే, ఏదో మెంబర్స్ లాగాను, నంబర్స్ లాగాను, చర్చ్ హోదాపరం చూసుకోవడం కాకుండా, అది నీ కుటుంబస్తులాగా, ఒక ప్రాణం పెట్టే షెపర్డ్ లాగా చూసుకోగలిగితే, నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రయదమునకు పొట్టేలు సరిపోవును. అమ్మాల్సిన అవసరం లేదు, గొర్రెలు కూడా అమ్మాల్సిన అవసరం లేదు. ఆ విషయం పాలకి ఇచ్చినట్టు ఊరితోటే నువ్వు బతికిపోవచ్చు నాయన. ఇంకెక్కడ చూస్తున్నావు డబ్బుల కొరకు? ఎక్కడెక్కడ పరిగెడుతున్నావు డబ్బుల కొరకు? ఇటువంటి గొర్రెలను చూసుకో చాలు, దేవుడికి ఇస్తాడు. ఇంకేం ఇస్తాడు చూడండి, ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి. 27 వచ్చిందండి. నీ ఆహారమునకును, నీ ఇంటి వారికి, నీ ఇంటి వారి ఆహారంనకును, నీ పనికత్తల జీవనంనకు మేక పాలు సమృద్ధి. నీ గొర్రెలు నేను చూసుకుంటారు.
ఎంతవరకు అక్కడ నీకు ఇంటి వారంటే భార్య భర్త పిల్లలే కాదండి, బాబాయ్ ఉండేవాడు, అత్త ఉండేవాడు, మామూలు ఉండేవాడు. ఇట్స్ అ జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. ఆ టైం అందరికీ నీ గొర్రెలు సరిపోతాయి. ఎప్పుడు వాటిని గుండెలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని వాటిని నువ్వు, అది షెపర్డ్స్ వర్క్ అండి. షెపర్డ్స్ వర్క్ అది. గొర్రెల కాపరులే పని. ఇంకా చూడండి, నీ పనికత్తెల జీవనం అంటే నీకు పనికత్తెలు కూడా ఉంటారు. ఎందుకు అంటే నీ పని అంత ఉంది. అన్ని గొర్రెలున్నాయి నీకు. సో యువర్ వర్కర్స్, విమెన్ వర్కర్స్, మెన్ వర్కర్స్ వాళ్ళకు కూడా నీ యొక్క గొర్రెలు సరిపోతాయి నాయనా. నువ్వు అక్కడిక్కడ పరిగెత్తవలసిన లేదు. మన పని ఏంటంటే మనం గొర్రెలను కాచుకోవాలి. ప్రాణం పెట్టేటువంటి. సౌలు తప్పు చేసిన తర్వాత దేవుడు ఒక గొర్రెల కాపరికి చూస్తున్నాడు. ఆ గొర్రెల కాపరి ఇంకోటి, యూదుల కుటుంబాల్లో లాస్ట్ వాడికి గొర్రెల కాపరి వర్క్ ఇస్తారండి. ఎందుకంటే అది లీస్ట్ వర్క్. దానికి ఫిజికల్, జిమ్, వార్ఫేర్ ఏమీ అవసరం లేదు. లోయెస్ట్ జాబ్ ఇంటి జాబ్ ఆడు చేసినట్టు చేసుకుంటాడు. అక్కడ ఆడలు కూడా ఉంటారండి, షెపర్డెసెస్ కూడా అంటారు. సో వీళ్ళు గొర్రెలు ఇచ్చేసేసి వీళ్ళు బిజీగా ఉంటారు, జల్సా చేసుకుంటారు హ్యాపీగా. డేవిడ్ డిడ్ నాట్ డూ దట్. హి వాస్ లుకింగ్ ఫర్ ఎవ్రీ షీప్ ని ప్రాణంతో పెట్టుకొని చూసుకొని ఎలా బతికాడంటే 17 చాప్టర్ తర్వాత అండి, మొదటి సమయాలు 17వ అధ్యాయంలో ఏం చేస్తారు, కుర్రవాళ్ళండి, జస్ట్ టీనేజర్, మిడిల్ టీనేజర్. సో నెక్స్ట్ డే అన్నోళ్ళకి, నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఆర్మీ దగ్గరికి వెళ్ళిపోయి పాకిస్తాన్ బార్డర్లో మన అన్నోళ్ళు ఉన్నారా, వాళ్ళకి బ్రెడ్ చీజ్ అనిచ్చారా బాబు అంటే, ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్క షెప్పర్డ్ ఏం చేస్తారంటే తెలుసండి, గొర్రెలని బయటకు వెళ్ళినప్పుడు వాటిని ప్రతి ఒక్క వాళ్ళకి 20-30 కాదు, వందలు ఉండేవి. ప్రతి ఒక్క గొర్రెని, ప్రతి గుడ్ షెప్పర్డ్ బయటకు వచ్చేటప్పుడు ఆయిల్ రాసి నంబర్ చెక్ చేసుకుని పంపిస్తాడు. 500 అంటే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 500 ఉన్నాయని చూసుకుంటాడు. అందుకోసం ఒక్కటి లేకపోయేసరికి ఏసీ చెప్తాడు ఒక స్టోరీ, దానికోసం వెళ్ళాడని. సో వీటన్నిటిని చూసుకోవాలంటే చాలా కష్టం అండి. పొద్దున ఇట్స్ బిగ్ వర్క్. మన పిల్లలకి రేపు పొద్దున 5 o'clock ఎవ్రీడే 5 o'clock 6 o'clock చూసింది అనుకోండి, ఆ రోజు పిక్నిక్ వెళ్తారు అనుకోండి, ఏ చైల్డ్ అన్న డాడీ నేను ఫస్ట్ చూసినట్టు వస్తాను డాడీ అంటారా? ఆహా, ఎగ్గొడతారు. దావీదు అది చేయగలిగినోడు. ఎందుకంటే బ్రదర్స్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, గొర్రెలు ఎవరు చూసుకుంటారు. అవుట్ సోర్స్ చేయలేదండి. పొద్దునే బ్రదర్ పొద్దున్నే లెగిసి ఆ షీప్ నంట వాళ్ళ ఫ్రెండ్ కి అప్పచెప్పాడండి. విచ్ మీన్స్ టు సే హిస్ హార్ట్ వాజ్ నాట్ విత్ ద షీప్ వర్ ఇన్ హిస్ హార్ట్. ఆ ప్రాణం పెట్టాడు. దేవుడికి ఇశ్రాయేల్ దేశానికి రాజు కావాలన్నప్పుడు 75వ కీర్తన 78వ కీర్తన 70వ వచనం ఏం తెలుసు తెలియదండి. పాడి గొర్రెల మేపుట మాన్పించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్‌ను మేపుటకు పిలిచెను. రాజులకు ఒక రూల్ అండి. రాజులు జనాలని ఏలుతారు, ప్రజలు వాళ్ళని సేవిస్తారు. కానీ దేవుడు ఒక రూల్ మార్చాడండి. దావీదు, నువ్వు రాజు అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు మేపు, తర్వాత ఏలు. ఆర్ వి రూలింగ్ అ చర్చ్ ఆర్ వి ఫీడింగ్ అ చర్చ్? దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us to do, మై ఫ్రెండ్స్. కాబట్టి నీ మ్యారేజ్‌ని ఎలాగుంది? నీ యొక్క మినిస్ట్రీ ఎలాగుంది? నీ గొర్రెలు చూసుకుంటే ఆ గొర్రెలని చూసుకుంటాయండి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతి దేశం నుంచి ఒక దేశం వచ్చిందండి. ఇండియా నుంచి పాకిస్తాన్ వచ్చింది, ఈస్టర్న్ బెంగాల్ వచ్చింది. పాకిస్తాన్‌కి ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క యూనియన్ టెరిటరీ. అయితే యుద్ధం వచ్చినప్పుడు ఇండియాలో నుంచి పాకిస్తాన్ వచ్చింది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చింది. భారతదేశంలో ఏదైనా తీసుకోండి, ఎనీ బర్త్ ఆఫ్ ఎనీ నేషన్, ఎవ్రీ నేషన్ హ్యాడ్ బ్లడ్ షెడ్. మిలియన్స్ చచ్చిపోయారండి. భారతదేశము నుంచి పాకిస్తాన్ పుట్టినప్పుడు మిలియన్స్ చచ్చిపోయారు, ఎంతో మంది చెదిరిపోయారు. బంగ్లాదేశ్ పుట్టినప్పుడు మన బీచ్ మీద ఉన్నటువంటి విక్టరీ ఎట్ సీ 1971 ఎక్కడి నుంచి వచ్చిందండి? అది బంగ్లాదేశ్ గెలిచింది. కానీ గెలిచినప్పుడు మనకు ఉన్నటువంటి స్టోరీ ఏంటి అంటే, మిలియన్స్ ఆఫ్ పీపుల్, విమెన్ అయితే అలా రేప్ చేయబడ్డారండి. ఆ రేప్ చేయబడ్డప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు బతుకుతున్నారు పాపం వాళ్ళు. ప్రతి ఒక దేశం నుంచి ఒక దేశం రావాలి, ఒక దేశం నుంచి ఒక దేశం పుట్టింది అంటే వితౌట్ బ్లడ్ షెడ్ లేదండి. కానీ అతి గొప్ప దేశమైనటువంటి ఇజ్రాయేలు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టింది తెలుసండి? ఐగుప్తులో అబీబ్ అనేటువంటి నెల నిస్సాన్ 14th డే పుట్టిందండి. ఒక దేశంలోంచి దేశం, ఇస్రాయల్ దేశం వచ్చింది. 2.5 మిలియన్ కన్నా ఎక్కువ మంది బయటకు వచ్చారండి. ఒక్క మనిషి చచ్చిపోలేదు.
Every nation that is born out of a nation comes out of blood. But the nation of Israel, when it was born, it was not a single. ఒక ఐదుగురు చచ్చిపోయారు, బ్లడ్ డ్రాప్ పడలేదు, దేశమంతా బయటకు వచ్చింది. సో రెవల్యూషన్ స్టార్ట్ ఆన్ ద స్ట్రీట్స్ అండి. కానీ ఇజ్రాయెల్ యొక్క రెవల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసండి? సీడార్ మీల్ అంటాడు. ఎందుకు అంటే, మీరు వెళ్ళిపోకముందు ఫ్యామిలీగా కలిసి ఒక భోజనం చేయండి, నా సన్నిధిలో చేయండి, నాకు ఒక వాగ్దానంగా చేయండి. The birth of Israel took place around the family table, worship table and prayer table. ఆ యొక్క విప్లవాత్మకమైనటువంటి ఎక్సిడస్ బయటికి రావడము రక్తం లేకుండా వచ్చిందండి. బికాస్ రెవల్యూషన్ డిడ్ నాట్ స్టార్ట్ ఆన్ ద స్ట్రీట్స్, ఇట్ స్టార్టెడ్ విత్ ద ఫ్యామిలీ. సో నీ యొక్క ఫ్యామిలీ ఎలాగుంది, నీ చర్చ్ ఫ్యామిలీ ఎలాగుంది, వీళ్ళ యొక్క మంచి చెడు మన హృదయంలో ఉందండి. యాజ్ సేవకులుగా, యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సో దిస్ ఇస్ మై prayer and my burden that we build our marriages first and families, then ministry, last finances. పిలిచిన వాడు నమ్మకస్తుడు, ఆయన చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ అండి.